ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెండు చిట్టి చిట్కాల్లో మొదటిది వచ్చేసి పుదీనా ఆకుల్ని ఎంత ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు కాడల నుంచి అని చూపిస్తాను. ఇది ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి అంత అనిపించదు, బట్ తెలియని వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు 1-2 ఆకులు అంటే తెంపేసేసుకుంటాం, బట్ ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, అలాంటప్పుడు 4-5 పుదీనా కట్టలు తీసుకొచ్చారు, వాటిని అన్నింటినీ ఒలవాలంటే అదొక పెద్ద టాస్క్ అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఏం చేయాలి అంటే ఇలా తురుముకునేది ఉంటుంది కదా, దాంట్లో ఒక్కొక్కటి ఇలా పెట్టండి, ఒకటో లేకపోతే 2-3 కలిపి పెట్టేసి కిందకి లాగండి, ఆకులు సపరేట్ అయిపోతాయి అన్నమాట. అలా ఇది కొంచెం పని చేసినట్టు కూడా అనిపించదు మనకి. చక్కగా ఎన్ని ఆకులు కావాలంటే అన్నీ సపరేట్ చేసేసుకోవచ్చు. బాగుంది కదా చిట్కా. రెండో చిట్కా వచ్చేసి మనకి ఒక్కొక్కసారి ఒక్క నిమ్మ చెక్క సరిపోతుంది, ఇంకో నిమ్మ చెక్క ఉంటుంది, దాన్ని పడేయలేం, సరే రేపు వాడుకుందాం అని పక్కన పెడతాం. మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తర్వాత రోజుకి ఎలా అయిపోతుంది అంటే ఒక్క చుక్క నిమ్మరసం కూడా రాదు, పిండిన ఎల్లో కలర్లోకి మారిపోతుంది. దాన్ని అలా వేస్ట్ చేసేస్తూ ఉంటాం. అలా కాకుండా మీకు కొంచెం నిమ్మరసం చాలు, మిగతాదంతా కూడా మనం ఉపయోగపడేలా వాడుకోవాలి అంటే ఒక లెమన్ని తీసుకొని ఆ లెమన్ని ఒకసారి అలా 2 సెకండ్స్ రబ్ చేయండి, బండకు కానీ దేనికైనా. చేశాక మన బుక్స్ కుట్టే నీడిల్ ఉంటుంది కదా, దాంతో హోల్ పెట్టండి. తర్వాత మీకు కావాల్సినంత లెమన్ జ్యూస్ తీసుకోండి. ఆ లెమన్ని మళ్ళీ మనం వాడుకోవచ్చు అనమాట, ఫ్రిడ్జ్లో పడేసుకుంటే. బయట పెట్టడం ఎందుకు అనుకుంటే ఏదైనా డబ్బాలో వేసి పెట్టేసేయండి. బాగుంది కదా చిట్కా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి ఈరోజు 2 చిట్టి చిట్కాలు. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.